చాలా భయంకరమైన దినాలు, హారబుల్ డేస్ బియాండ్ ఇమాజినేషన్. నేను దేశం నలుమూలలు తిరిగి వచ్చినాడు, అనేక ఆచారాలు చూసి వచ్చినాడు, రకరకాలైన ప్రజలను చూశాను, రకరకాల భాషలు విన్నాను. నేను నేర్చుకోలేదు అనుకున్నాను. కానీ భయంకరం. మనం ఈ బాబుజీ నగర్, ఈ గోపాలపట్నం నుండి మనకి ప్రపంచంతా తెలుసుకోవడం అన్నది, నాకంత తెలుస్తుంది అనుకోవడం బుద్ధిహీనత. నువ్వు వీడియో చూసినంత మాత్రం ప్రపంచం నాకు తెలుసు అనుకోవడం బుద్ధిహీనత. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయా? సో జాగ్రత్త వినండి దేవుని వాక్యం. ఈరోజు అంశం, నా జీవితం దేవునికి మహిమ. నా జీవితం, మై లైఫ్ ఈజ్ గాడ్స్ గ్లోరీ. నా జీవితం దేవునికి మహిమ, ఇంకా వేరేదేం లేదు. మై లైఫ్ ఈజ్ ఓన్లీ ఫర్ హిస్ గ్లోరీ. హల్లెలూయా. వింటున్నారు దేవుని బిడ్డలారా? థాంక్ యూ లార్డ్ జీసస్. ఈ సలోమి యేసు ప్రభు పరిచయలో చాలా వెచ్చించింది. ఎందుకంటే ధనవంతురాలు కాబట్టి యేసు ప్రభు పరిచయలు ఎంతగానో వెచ్చించింది. ఏది అక్కడ రాయబడలేదు, కానీ మనం గ్రహించవచ్చు వాక్యాన్ని బట్టి. హల్లెలూయా. ఆయన ముందుగా వెళ్ళి ఆయన ఎక్కడుంటాడు, ఎక్కడ బోధిస్తాడు, ఈ రోజు ఎక్కడెక్కడ ఉంటాడు, మధ్యాహ్నం సాయంత్రం ఎక్కడ ఉంటాడు, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా వీళ్ళు చేస్తూ వచ్చారు. సుసానా, సలోమి, మగ్దలేనే మరియా, వారు ఉన్న దాంట్లో తీసి ప్రభు కొరకు వెచ్చించారు వారు. హల్లెలూయా. శిష్యులైతే ఏ సంఘాలు నడిచారు, కానీ స్త్రీలు అయితే యేసుకు ముందు నడిచారు. రెండోసారి మనకు కనబడుతుంది, సలోమి యేసుని సిలువ వేసినప్పుడు ఆయన సిలువలో వేలాడుతుండగా కొంచెం దూరంలో నిలబడి గమనిస్తుంది ప్రతి పరిస్థితి. మూడోసారి చూస్తాం సలోమిని, ఆమె యేసు సమాధిలో ఉండగా మూడో దినం యూదుల యొక్క ఆచారం బట్టి ఆ దేహానికి ఏం చేయాలి, సుగంధ ద్రవ్యాలు పూయాలి. కాబట్టి అవి తీసుకుని వెళ్ళిన వారిలో కూడా స్త్రీలో సలోమి ఒకటి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత దైవ భక్తి కలిగింది, జాగ్రత్తగా, ఇంత దైవ భక్తి కలిగింది, బుద్ధిహీనంగా ప్రవర్తించింది. ఏం చేసింది? బుద్ధిహీనంగా ప్రవర్తించింది. చదవండి ఒకసారి. మొదటి 2 వచనాలు 20, 21, 22. అప్పుడు బైబిల్ స్పీడ్ లేని వారు దయచేసి మళ్ళీ ఒకసారి తీయండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20, 21, 22 వచనాలు. కీప్ రీడింగ్. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి, యేసు యొద్దకు వచ్చి నమస్కారం, మోకాళ్ళుని నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని. ఏం చేసిందామె? ప్రార్థించింది. చెప్పండి, ప్రార్థించింది. ఆ ప్రభుని వేడుకుంది. ఏమని వేడుకుందంటే చదువు. ఆయనను అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు జాగ్రత్త, ఇక్కడే మనం పొరపడలేదు. ఆ నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో, నువ్వు రాజ్యం చేసినప్పుడు, నువ్వు రాజుకున్నప్పుడు, ఈ నా ఇద్దరు కుమారులు ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చున్న సెలవిమ్మని ఆయనతో అనెను. అది సంగతి. ప్రభు అన్నాడు, వెరీ గుడ్, వెరీ బాగా, నీ కోరిక బాగుంది, నువ్వు ఏది అడిగితే తీర్చేస్తున్నా అన్నాడా? అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారు అది మీకు తెలియదు. సరిపోయి. తప్పేముంది చెప్పండి, తప్పేముంది? యేసు పక్కన కూర్చోబెట్టుకున్నట్టుంది కదా. ఆయన రాజ్యంలో, ఆయన రాజులో కూర్చున్నప్పుడు సింహాసనం మీద ఒకరి కుడి పక్కన ఒకటి ఎర్ర పక్కన కూర్చోబెట్టుకుని తప్పే ఉంది అందులో. నా మాట మీకు అర్థమవుతుందా? నేను అనుకుంటున్నాను సలోమికి ఒక వాక్యం తెలిసి ఉండొచ్చు. వింటున్నారా? తీయండి. యోహాను 14, 14, 15. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం చదవండి. వినండి, ప్రభు ఏమంటున్నాడు? నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. ఆగండి. ఇందాక చేసింది ఏంటి? సాక్షాత్ ఆయన్ని అడుగుతాం. నా పెద్ద ఒక కొడుకుని కుడివైపు, ఒక కొడుకుని ఎడమవైపు కూర్చోబెట్టుకొని సింహాసనం మీద. మరి ఇప్పుడు ఇక్కడేమన్నాడు?
దానికి ప్రభు ఏం సమాధానం చెప్పాడు? ఓ మేడం, నువ్వేమడుగుతున్నావు నీకు తెలుస్తుందా? హలో, ప్రార్థన చేస్తున్నాం అనుకున్న వారు జాగ్రత్తనండి. ఏమడుగుతున్నావు? హల్లెలూయా. నువ్వు బహుశా అనుకున్నావు నా నామమును ఏది అడిగినా నేను ఇస్తాను అని అన్నాడు కాబట్టి ఆయన ఇస్తాడు. కింద వచ్చి చదువు 15 వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల, మీరు నన్ను జాగ్రత్తనండి, ఆ పదాలు వినండి. నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును. వినండి, అక్కడ అర్థం ఏంటో తెలుసా? నా నామం లేదని అడిగాడు, కానీ అడిగేటప్పుడు ఏం చేయమని అంటున్నాడుగా? ఆజ్ఞలను గైకొంటూ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ తప్ప రైట్ అనేది బైబిల్ ప్రకారం చూద్దాం. ఆమె అడిగిన, ఆమె ప్రార్థించిన విధానం, అంశం అది రైట్ ఆర్ రాంగ్? మీకు గుర్తుందా? యేసు ప్రభు తీర్పులో నిల్చున్నప్పుడు పిలాతు ఎదురుగా నిల్చున్నాడు. యోహాను సువార్త 18:36 వచనంలో పిలాతుకి ప్రభు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. నువ్వు రాజువా అని అడిగిన దానికి ఆయన ఇచ్చిన సమాధానం చూద్దాం. యోహాను 18:36 చదువు. అందుకు పిలాతు నీవు రాజువా, చూసారా ఏమన్నాడు? నువ్వు రాజువా అని ఆయనను అడగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధమైన ప్రతి వాడును. ఆ పై వచ్చిన యేసు నా రాజ్యము, వినండి, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆగండి, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. లోక సంబంధమైనది నా రాజ్యం కాదంటే అర్థం ఏంటంటే భూమి మీద ఉన్న రాజ్యాల లాంటి రాజ్యం నాది కాదు. నా రాజ్యం వేరు. ఈ భూమి మీద రాజులు ఉంటారు రాజ్యాలకి, కానీ నా రాజ్యానికి నేను ఒక్కడే రాజుగా ఉంటాను. ఆ రాజ్యం భూ సంబంధమైనది కాదు, అది నిత్యత్వంకి చెందిన రాజ్యం. అది భూమి మీద ఉండే రాజ్యం కాదు, అది పరలోకమందు ఉండే రాజ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ క్లారిటీ ఎవరికి లేదు? సలోమికి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయా? ఇంకో దగ్గర ఉంటుంది, యోహాను 6:15 అంటాడు, యేసు ప్రభుని రాజుగా చేయడానికి జనం ప్రయత్నించారు, యూదులు ప్రయత్నించారు, బలవంతం చేశారు. ఎవరిని రాజుగా చేయడానికి? మనుషులు, జాగ్రత్తనండి, మనుషులు దేవుడిని రాజుగా చేయడానికి ప్రయత్నించారు. వారి మధ్య నుంచి దాటి ఆయన కొండలోకి వెళ్ళిపోయాడు. బైబిల్ సర్వీస్ అంటే అర్థం చేసుకోండి, ఆయన రాజ్యం మనం అనుకుంటున్న రాజ్యం కానీ దేవుడికి ఇస్తూ. మరి ఇప్పుడు సలోమి ఏం అడిగింది? నా ఇద్దరు కుమారులో ఒకని కుడివైపు ఒకని ఎడవైపు కూర్చోబెట్టుకో. జాగ్రత్త వినాలి. అది దేవుని మహిమ కోసం అడిగిందా? తన ఘనత, తన పిల్లల ఘనత కోసం అడిగిందా? జాగ్రత్త సంగమా, జాగ్రత్తగా నువ్వేమడుగుతున్నావు తెలుస్తుందా నీకు? ఎవరి ఘనత కోసం అడిగింది? ఆ దేవుని చిత్తమని అడిగిందా? ఖచ్చితంగా కాదు. ఆమె కోరిక, ఆమె వాంఛ, నా పిల్లలు గొప్పగా ఉండాలి. వీళ్ళు ఎంతమంది నా పిల్లలు గొప్పగా ఉండడం ఆలోచించడం తప్పు లేదు. దాని ద్వారా ఆయన భయం ఉందా? అది ఆయన చిత్తమా? అది ఆయన ప్రణాళికలో ఉందా? ఏది పడితే దొరక్క, దానివల్ల వచ్చే నష్టం కూడా చెప్తాను ఇప్పుడు బైబిల్లో. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయా? ఏది అడిగినాను ఆయన చిత్త ప్రకారం జరగాలని 1 యోహాను పత్రిక 5:15 వచనం అంటాడు. ఏంటది చూస్తారా ఒకసారి? 1 యోహాను పత్రిక 5:15 వచనం. చెప్పనండి, ప్రార్థనలో మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. తన సహోదరుడు మళ్ళీ ఒకసారి చదువు పైనుంచి. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా
ఆయన చిత్తానుసారముగా ఏ అనుసారంగా? ఆయన చిత్తానుసారంగా. వినండి చెవులిపి, నువ్వు ప్రార్థన చేస్తావు, ఈరోజు ఏం చేసావు? ప్రభు ఆలకించాడు ఆ ప్రార్థన? రిజెక్ట్ చేశాడు ఆ ప్రార్థన? ఈ ఉదయకాలం ముందు దేవుని సంఘంగా ఉన్న మనం ఆలోచించాలి. ఏది అడిగినానో ఆయన చిత్తానుసారంగా అడగాలి. ఆయన చిత్తం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన వాక్యానుసారంగా అడగాలి. వాక్యము లేని ప్రార్థన పెద్ద సున్నా. అసలు అది వినడు ఆయన. ఈ రిజెక్ట్స్ యువర్ ప్రేయర్. ఆయన చిత్తానుసారంగా అడగాలి. చెప్పండి, ప్రభా నీ చిత్తాను ఇప్పుడు చెప్పండి, ప్రార్థన ఈజీయా? కాదు. ఈజీ, వెరీ ఈజీ ప్రార్థన చేయడం. కొంతమంది ప్రార్థన చేయమంటే ఏం చేయాలి ప్రార్థన? కారణం ఏంటంటే మీకు తెలియదు ఏం ప్రార్థించాలి. కొంతమంది ఏమనుకుంటారు, మా ప్రార్థన బాబా, ఆ ప్రార్థన ఎందుకు వెళ్తుందో తెలియదు, ఏం అడుగుతున్నారో తెలియదు. ఒకసారి నాకే విశ్వాసం ఉంటుంది ఆ ప్రార్థన ఏంటంటే. కష్టం ఉండదు ఆ ప్రార్థన, జీవం ఉండదు. ఎందుకంటే వాక్యం లేదు అందులో. నీ గొంతము కోరికలే కోరుతున్నాం. చూస్తారు ఒకసారి యాకోబు పత్రిక 4:3 బయట ఉన్న వాళ్ళందరూ తీయాలి. నువ్వేమడుగుతున్నావు ప్రభుని? మీరు అడిగినను, వినండి, యాకోబు పత్రిక 4:3 మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము. నువ్వు సరిగ్గా ఏం మార్గం ఉంది అక్కడ? భోగములు అంటే అర్థం ఏంటి? మా గొంతమ్మ కోరికలు అవన్నీ కళ్ళు కనబడి అన్ని కావాలి, మనసుకు నచ్చిన అన్ని ఇచ్చేయాలి ప్రభున. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుర్రాడికి భలే ఉద్యోగం ఉంది, తెల్లగా ఎర్రగా కుర్రాడు ఉన్నాడు. అబ్బా మా అమ్మాయికి ఆవిడ తర్వాత చెత్త కొడతాడు. ఆ మామ కొన్ని రోజులైతే అలా చెత్త కొడతాడు. అప్పుడు సరిపోతుంది. అన్ని చెత్త చెత్త ఆలోచన, చెత్త క్రైస్తవులే చెత్తవాడు. అన్ని గొంతమ్మ కోరికలే. మళ్ళీ చదువు, బాగా చదువు, స్లోగా చదువు, నశాలకు ఎక్కాలి మనకి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై. దేనికి? మన కోరికల్ని వినియోగించుకోవడానికి, మన అవసరాలు తీర్చుకోవడానికి. దురుద్దేశముతో, అబ్బా దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. మీకు పెద్ద గడుగుడ్డు దొరుకుతుంది అనుకుంది బయట. మీ భాషలో మన భాషలో మీరు అనొచ్చు, సేవకుడు ఇలాంటి భాష ఉపయోగించారు. నువ్వు చేసే పని మన ప్రార్థన ఏంటమ్మా బ్రదరు? అర్థమవుతుందా? నువ్వు చేసే ప్రార్థన ఏంటి? అసలు వాక్యానుసారి ప్రార్థన ఉందా నీకు? God will surely reject your prayer. ప్రభా అది చేసి, ప్రభా ఇది చేసి, ప్రభా అది చేయి, ప్రభా ఇది చేయి, ప్రభా నాకు కూడా కళలు అయిపోదు, నా కూతురు అయిపోదు ఇచ్చా ప్రభా ఇచ్చే. పిచ్చగాడు కూడా అడుగుకోడు. వినండి, దేవుని చిత్తానుసారం ప్రార్థన అడగడంలో పిచ్చగాడ అడుగుకుంటాం. ఏం చేస్తాం? తీసుకోము, పిచ్చగాడ అడుగుకుంటాం. ప్రభా ప్రభా అది వాక్యానుసారం ఉందో లేదో తెలియదు, కానీ ప్రార్థన చేయడం చాలా సులువైంది. నువ్వు దేనితో ప్రార్థన చేసావంటే దాంట్లో పసలేదని అర్థం. దేర్ ఇస్ నో లైఫ్ ఇన్ ఇట్ అట్ ఆల్. ఆ చెవులో మన భాష అర్థం అవ్వాలంటే, నీకు నాకు అర్థం అవ్వాలంటే కేజీ నా దూది తెచ్చుకుంటాడు దేవుడు చెవులో. అమ్మ వచ్చిందా బాబోయ్, అలా వచ్చేస్తున్నాడు ప్రార్థన చేయడం. మళ్ళీ తెలుసా నీకు, నువ్వు అడిగా నీకు శక్తి అని. హల్లెలూయా. ఉద్దేశం ఏంటి? ప్రభా నువ్వు మహిమ పొందాలన్న ఉద్దేశం నీ ప్రార్థన, లేదంటే నువ్వు నీ బిడ్డలో నీ కుటుంబం మహిమ పొందాలన్న ఉద్దేశమా? అన్న అడిగింది నా కుమారుడు కావాలని, కానీ లాస్ట్కి తన ప్రార్థన ఎలా మలుచుకుంది? నాకు ఇస్తే నీ మహిమ కొరకు ఇస్తాను. నా ప్రార్థన కూడా ఎలా ఉండాలి తెలుసా? ప్రభా నీకు మహిమకరంగా, ఏది చేసినా నీకు మహిమకరం, నీ చిత్తానుసారంగా. అది మీకు అర్థమే చెప్తాను. 2 తిమోతి పత్రిక 2:15 చూడండి.
2 తిమోతి పత్రిక 2:15. దేవుని ఎదుట అందరు బైబిల్ తీస్తే కామన్ అని చెప్పండి. బైబిల్ తీయమంటే బైబిల్ తీయడం కాదు, ఆ వచనం 2 తిమోతి పత్రిక 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేనని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. హల్లెలూయా. దీని అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యం చదివి ధ్యానించు. నువ్వు సరిగా ప్రార్థన చేయాలంటే దేవుని వాక్యం తెలియకుండా నాకు చదువు రాదు, నేను ఎంతే, మరి నువ్వేం ప్రార్థన చేస్తావమ్మా నాయనా? రాదు నీకు, నువ్వు చేయలేవు, చేసిన దానికి శక్తి లేదు. ఆ ప్రభు దాన్ని రిజెక్ట్ చేస్తాడు, నో సారీ అంటాడు. హల్లెలూయా. ఏం చేయాలి? నిజమైన ప్రార్థన, సమాధానం కలిగే ప్రార్థన, పరలోకం నుంచి పొందుకునే ప్రార్థన వాక్యానుసారమైన ప్రార్థన అయి ఉండాలి. అదే ఆయన చిత్తానుసారమైన. హల్లెలూయా. ఇప్పుడు మీరు అడగచ్చు, మరి మా పిల్లలకు ఉద్యోగాల గురించి అడగద్దా అని. ఎవరు చెప్పారు అడగద్దని? అడుగు. కానీ అడిగినప్పుడు ప్రభా ఈ ఉద్యోగం ద్వారా నీకు మహిమ కలగాలి, నీ చిత్తమైతే దయచేయి. అంతేనా? నీ చిత్తమైతే దయచేయి. మీ అందరికీ ఒక మాట నేను చెప్తాను జాగ్రత్తగా. దేవుడు ఒక ప్రత్యేకమైన అంశం కోసం ప్రార్థించినప్పుడు దేవుడు తలుపు వేసేస్తే కిటికీలో దూరడానికి ప్రయత్నించాడు. మళ్ళీ చెప్పనా? గ్లోరీకి బాగా అర్థమైంది. ప్రభు నీకు ఒక తలుపు మూసేసాడంటే సాధారణంగా ఏం చేస్తాం? కిటికీలో దూరడానికి ప్రయత్నిస్తాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తలుపు మూసినప్పుడు కిటికీలో చల్లదని ఎందుకు చెప్తున్నానంటే, దేవుని చిత్తము లేని దగ్గర ఆయన కృప ఉండదు. ఏముండదు? God's grace will not be there where there is no will of God. దేవుని ఉద్దేశం నెరవేర్చబడినప్పుడు దేవుని శక్తి పనిచేయదు అక్కడ. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? నేను బైబిల్ బోధిస్తున్నాను నేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా జాగ్రత్త ఉండాలి. ప్రభువా నీ చిత్తం. జాన్ వెస్లీ అని మహా గొప్ప దైవజనుడు, ఇక్కడ మన ఆంధ్రలో ఉన్నవాడు కాదు నేను మాట్లాడుతున్నాను. 17వ శతాబ్దం భూమిని ప్రపంచాన్ని కుదిపేశారు. చార్ల్స్ వెస్లీ, జాన్ వెస్లీ, ఇంగ్లాండ్ దేశంలో. తల్లి మహా దైవభక్తి కలిగింది, అలాంటి కుమారులు ఇచ్చింది లోకానికి. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, అర్థమే చెప్తాను. ఆమె ఉన్న కుమారులు బహుశా 10 మంది కుమారులు అనుకుంటా. రోజుకి ఒక కుమారుడికి గంట సేపు టైం ఇచ్చేదాన్ని. ఏం చేసేది? రోజుకి గంట సేపు వారిని కూర్చోబెట్టి బైబిల్ చదివించి వాళ్ళతోటి వారికి బోధించి వారికి భక్తిలో పెంచింది. అలా పెంచబట్టి ప్రపంచాన్ని కుదిపేసే 2 దైవజనుల్ని ఆ తల్లి లోకానికి ఇచ్చింది. వాళ్ళ పేర్లు జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైనా కూర్చోబెట్టి మా పిల్లలు బైబిల్ చెప్పామా? చెప్తే చాలా గొప్ప విషయం. ప్రభు నిన్ను నీ బిడ్డను ఆశీర్వదించును గాక. తల్లులారా, మీ పిల్లలు కూర్చోబెట్టి బైబిల్ మాటలు చెప్పడం చాలా ఆశీర్వాదకరం. మంచి మాట వారికి చెప్పాలి. ఈరోజు ఎవరికైనా ఆశీర్వాదం దేవుని స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. నీకు సీరియల్ చూడడానికి, మొబైల్ చూడడానికి నీకు టైం చాలు, పక్కలతో మాట్లాడడానికి టైం చాలు. నువ్వెప్పుడు చెప్తావు నీ పిల్లలకి? హల్లెలూయా. ఆలోచించండి, మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలు ఎలా పెంచుతున్నాం? ఈ జాన్ వెస్లీని ఒక సహోదరి ఆయన సంఘంలో ఒక ప్రార్థనా పరురాలు ఆయన అడిగింది, రేపు రాత్రి జాగ్రత్త. ఆయన అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? రేపు రాత్రి ఒకవేళ ప్రభు నువ్వు పడుకున్నప్పుడు తీసేసుకుంటాడు అని అంటే నువ్వేం చేస్తావు నన్ను వినా నా ప్రశ్న. రేపు రాత్రి నువ్వు పడుకున్నప్పుడు ప్రభు నేను తీసుకెళ్ళిపోతాడని అంటే ఏం చేస్తావు? ఏం చేస్తాను? ఈరోజు సాయంకాలం ప్రసంగం ఉంది నాకు, ఆ వాక్యం ప్రసంగం అక్కడ ఆరాధనలో పాల్గొంటాను, రాత్రికి వస్తాను, తింటాను, ప్రార్థన చేసుకుని పడుకుంటాను, పొద్దున్నే లేక నాకు వేరే ప్రోగ్రాం ఉంది,
ఆ ప్రోగ్రాంలో దేవుని వాక్యం ఎత్తాలి. అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వేరే దగ్గర ఉంది, ఆ ప్రోగ్రాంలో నేను చూసుకుంటాను. సాయంకాలం మళ్ళీ ప్రసంగం చేయాలి. అది అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాను. ఇంటికి వస్తూ వస్తూ మార్టిన్ లూథర్ అనే ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. ఆయన కుటుంబంతో కొద్దిసేపు కాలం గడుపుతాను, ప్రార్థనలో వచ్చేస్తాను, పూజ చేస్తాను. పడుకునేటప్పుడు తండ్రి నీ చేతిని ఆత్మను అప్పగిస్తున్నాను అంటాను, వెళ్ళిపోతాను. హల్లెలూయా. అది దేవుడి మహిమ కదా. ఇంకా 10 సంవత్సరాలు పెంచే ప్రభు నాకు ఎందుకురా బాబు నువ్వు? దేవుడు వద్దన్న తర్వాత అవునా వెళ్ళిపో. అది దేవుడి మహిమ. ఎవరికైనా అర్థమవుతాయి మాటలు? ఎవరికైనా అర్థం? దేవుడు స్తోత్రించారు. ఇది చాలా దైవ జ్ఞానం. హల్లెలూయా. మరి యేసు ఎన్ని సంవత్సరాలకి? 33.5 సంవత్సరాలకి ఆయన కాలం గడిపేశాడు. అయిపోయింది. తండ్రి రమ్మన్నాడు, వచ్చేమన్నాడు. ప్రభా ఇంకొక ఇప్పుడే మంచి వయసు ఉన్నాను, ఇప్పుడే మంచి పాపులారిటీ వస్తుంది, ఇంకొద్ది కాలం అన్నాడు ఆయన. లేదు, క్లోజ్, అంతే, ఫినిష్, అయిపోయింది. హల్లెలూయా. దేవుని సేవకుడు చెప్తున్నా, ఈ సాయంకాలం ప్రభు నన్ను వచ్చేయమంటే, ప్రభా నీ రాజ్యంలో తీసుకుంటానంటే వచ్చేస్తాను. ప్రభు నీ రాజ్యంలో తీసుకుంటానంటే వచ్చేస్తాను. నేను కమ్. ఎంతమంది చెప్తారు ప్రభా? చేయద్దు, మీకు సమాధానం చెప్పుకోండి. ఈ దిగ్గుమహాలైన గోళ మన జీవితాలు దేనికి భయంకరంగా ఉన్నాయా? ఆ ప్రార్థన కూడా ఎలా ఉంటుందో తెలుసా? మీకు అర్థాన్ని చెప్తాను. చెప్పచ్చా? చెప్పనా చెప్పద్దా? ఒక సహోదరి బటన్స్, షర్ట్ బటన్స్ ఉంటాయి కదా, బటన్స్, సూదులు, దారాలు అమ్ముకుంటారు. ఇంటింటికి వెళ్ళి స్ట్రీట్ వెండర్గా వెళ్ళి అమ్ముకుంటాడు. ఆమెకు ఒక అలవాటు ఉందంట, చేతిలో ఒక కర్ర ఉంటుంది. 4 రోడ్లు జంక్షన్ వచ్చినప్పుడు ఈ వ్యాపారం ఎటు వెళ్ళాలి అని అనడానికి ఆ చేతిలో ఉన్న కర్ర ఒకసారి పైకి సుంటుంది. దానికి ఒక అంచుకి ఆమె ఒక అందాజా పెట్టుకుంది. ఆ కర్ర ఇసిన తర్వాత ఆ కర్ర ఎటు చూపిస్తా ఆ దారిలో కలుగుతాడు. ఆ నమ్మకం ఏంటంటే ఆ దారి వెళ్తే ఈరోజు నా వ్యాపారం